బ్రదర్ జాన్ పాల్ గారేనా? అవును బ్రదర్. నేను ఉదయం కూడా మీకు వాట్సాప్‌లో మెసేజ్ చేశాను. నా పేరు ఉదయ్ కుమార్ అండి. చెప్పండి బ్రదర్. అయితే మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాయిద్యాలు వాయించకూడదనే ఒక వీడియో చేశారు. అవును బ్రదర్. అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. అవును బ్రదర్. అలాగే ఇంకొక వీడియో కూడా నేను చూశాను. ఓకే. ఒక సహోదరు ఎవరో మిమ్మల్ని ప్రశ్న అడిగారు. మీరు ముందుకొచ్చి ఏమన్నా మాట్లాడగలరా దాని గురించి? లేదు బ్రదర్, మాట్లాడలేను బ్రదర్. మరి మాట్లాడలేనప్పుడు ఎందుకండి మరి మీకు నోటికొచ్చింది మాట్లాడతారు? టైం పాస్ బ్రదర్. నోటికొచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను బ్రదర్. టైం పాస్ బ్రదర్. పాస్టర్ జాన్ పాల్ గారని నేను టైం పాస్కి ఈ పని చేస్తున్నాను, సేవా కార్యక్రమాలు క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకున్నానని అంటున్నారు. ఒకవేళ మీకు టైం పాస్ కావాలంటే లోకంలో ఇంకా చాలా వృత్తులు ఉన్నాయి, లేదంటే చాలా పనులు ఉన్నాయి, వాటిని చేసుకోండి. దయచేసి సేవని టైం పాస్గా చేయొద్దు. ప్రశ్నలు అడిగేటప్పుడు టైం పాస్కి నోటుకొచ్చిందని ఏదో ఒకటి మాట్లాడొద్దు. ఎందుకంటే ప్రజలు వినేటువంటి వాళ్ళు జాన్ పాల్ గారు కరెక్ట్గా మాట్లాడుతున్నారు, బైబిల్లో ఉన్నదే చెబుతున్నారు అని భ్రమపడి వాళ్ళు దేవుని వాక్యం నుంచి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా టైం పాస్కి సేవ చేయొద్దు.